హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 19 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, నష్టాల నుండి బయటపడగలవా. సో డిస్కమ్ కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ యొక్క వాటి పనితీరు, వాటి నష్టాలు ఏ విధంగా కూరుకుపోయినాయి అనేది ఈరోజు లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. సో దాని గురించి ఇది ఎకానమీలో మనకి ఇంపార్టెంట్. సెకండ్ వన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అరకొర పింఛను దయనీయం. సో పెన్షన్ అనేది హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వాళ్ళ యొక్క జీతభత్యాలు, పెన్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఒకే విధానం ఉండదు సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఏం స్పష్టం చేసిందండి, గ్రామ న్యాయాలయాలు అనేవి అన్ని చోట్ల ఒకే విధంగా ఏర్పాటు ఉండదు, అక్కడ రాష్ట్రాల యొక్క పరిస్థితులను బట్టి దాని యొక్క ఏర్పాటు ఉంటుంది అని స్పష్టం చేయడం జరిగింది. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, ఎన్హెచ్ఆర్సీ సారథి ఎంపికపై భేటీ. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎంపిక కోసం సెలక్షన్ కమిటీ భేటీ. సో ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం. సో ఐఎన్ఎస్ నిర్దేశక నౌక ఏదైతే మనకి రీసెంట్గా కమిషన్డ్ అయిందో, సో అది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో దాని యొక్క డీటెయిల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ లాస్ట్ వన్, కేరళలో మంకీ పాక్స్ కలకలం. సో మంకీ పాక్స్ యొక్క వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, నష్టాల నుండి బయటపడగలవా. సో నష్టాల నుండి బయటపడగలవా, డిస్కమ్ కంపెనీలకి సంబంధించిన నష్టాల గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు బకాయిలు 2024 ఆర్థిక సంవత్సరంలో 6.84 లక్షల కోట్లకు, అండ్ వీటి యొక్క బకాయిలు ఇవైతే వీటి మొత్తం నష్టాలు 6.46 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే ఇన్ని లక్షల కోట్లకు కారణం ఏంటండి వీటి యొక్క నష్టాలకు అంటే, ముఖ్యంగా వ్యవస్థాపరమైన లోపాలే డిస్కమ్ల నష్టాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విద్యుత్ ఉత్పాదన సంస్థలతో డిస్కమ్లు కాంట్రాక్టులు కుదుర్చుకున్నప్పుడు ఉండే పరిస్థితులు తర్వాత ఉండడం లేదు, అవి కాలక్రమంలో మారిపోతాయి. కొత్త టెక్నాలజీల వినియోగము, కార్యనిర్వాహక సామర్థ్యం పెంపు ద్వారా ముందుగా అనుకున్న దానికన్నా తక్కువ ఖర్చుకే విద్యుత్ ఉత్పాదన పంపిణీ చేయవచ్చు. తద్వారా నష్టాలు తగ్గించి లాభాలు పెంచుకోవచ్చు. అయితే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాలనే లక్ష్యంతో కరెంటు ఛార్జీలను పదే పెంచడానికి ప్రభుత్వాలు ఇష్టపడవు. మరోవైపు విద్యుత్ ఉత్పాదన, సరఫరా, పంపిణీ ఖర్చులు మాత్రం పెరిగిపోతాయి. దీనివలన నష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. మనకి ముఖ్యంగా రైతులకి కావచ్చు, చిన్న పరిశ్రమలకి కావచ్చు, సబ్సిడీ ధరలకే విద్యుత్తును పంపిణీ చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. దీనివలన నష్టాలు అనేది ఎక్కువగా పెరిగిపోతూ కనిపిస్తున్నాయి డిస్కమ్ కంపెనీలకి. అయితే ఈ నష్టాలను భర్తించడానికి ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తామంటాయి, కానీ ఈ సబ్సిడీలను సకాలంలో విడుదల చేయకపోవడంతో డిస్కమ్లకు చేతిలో మనకి ఈ డబ్బులు తిరగని పరిస్థితి ఏర్పడి నష్టాలు ఎక్కువగా పేరుకుపోతూ కనిపిస్తున్నాయి. అయితే ఈ డిస్కమ్ కంపెనీలని ఆదుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత. డిస్కమ్లతో పాటు విద్యుత్ ఉత్పాదన చేసే జెన్కోలకు కూడా నష్టాలు పెరిగిపోయాయి. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలోని జెన్కోలకు 4,254 కోట్ల నష్టం రాగా, అది 2022-23లో 7,175 కోట్లకు పెరిగింది. నిరంతర నష్టాలు, అధిక రుణభారం, కొన్ని వర్గాల వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేయాల్సి రావడం వంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలు సత్వరం పరిష్కరించుకోవాలి. ఇక్కడ గణాంకాలను మనం పరిశీలిస్తే 2022-23లో డిస్కమ్ల రుణభారం 6.61 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది దేశం మొత్తం జీడిపిలో 2.4% సమానం. అలానే రాష్ట్రాల వారీగా జిఎస్డిపిలలో పరిశీలిస్తే తమిళనాడు, రాజస్థాన్ జిఎస్డిపిలలో డిస్కమ్ల రుణభారం 6%గా ఉంది. అలానే ఉత్తరప్రదేశ్లో 3%గా ఇది ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి కూడా డిస్కమ్ల రుణభారం ఏటా 7% చొప్పున పెరుగుతూ ఉంది. దీన్ని తీర్చడం అనేది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీస్తూ ఉందండి. అయితే ఈ నష్టాల ఊబి నుండి బయటపడడానికి డిస్కమ్లు కరెంట్ ట్రేడింగ్, ఎనర్జీ అకౌంటింగ్ నైపుణ్యాలను, అధునాతన మోడలింగ్ సంవిధానాలను అలవరుచుకోవాలి. అదేవిధంగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పాదన చేపట్టాలి. అంటే సాంప్రదాయేతర రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఈ డిస్కమ్ కంపెనీలు ఫోకస్ చేయడం ద్వారా కొంతవరకు నష్టాలని తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుందండి.
అలానే రీసెంట్గా జరిగిన సమావేశంలో కేంద్ర విద్యుత్ మంత్రి గారు ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. విద్యుత్ ఉత్పాదన సరఫరా పంపిణీ కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా అదనపు పెట్టుబడులు సమీకరించాలని సూచించారు. దీని వలన ఈ విద్యుత్ డిస్కమ్ కంపెనీలకు పరిశోధన, అభివృద్ధి, విస్తరణ, కొత్త సంస్థల స్వాధీనానికి నిధులు లభ్యమవుతాయి. స్టాక్ మార్కెట్ ద్వారా నిధులను సేకరించిన తరువాత ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలు పకడ్బందీగా కార్యకలాపాలను సాగిస్తూ లాభాలను సాధిస్తూ వాళ్ళ మదుపరులకు డివిడెండ్లను చెల్లించాలి. అలా చేసినప్పుడు వాటి షేర్ల ధర, మార్కెట్లో మూలధనీకరణ పెరుగుతాయి. కానీ మనకి వివిధ రాష్ట్రాలు ఉచిత విద్యుత్తు, అధిక రాయితీ లాంటివి అందిస్తూ ఉంటాయి కరెంటు సరఫరా మీద. సో అలాంటి తరుణంలో ఈ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి మూలధనాన్ని సమీకరించడం అనేది ఎంతవరకు ఈ డిస్కమ్ కంపెనీలకి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేది చూడాలి. అలానే ఈ డిస్కమ్ కంపెనీల యొక్క ఆర్థిక తీరును మెరుగుపరచడం కోసం 2015లోనే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఉదయ్ పథకం అని పిలుస్తాం మనము. ఉజ్వల్ డిస్కమ్ అష్యూరెన్స్ యోజన, ఉదయ్ స్కీమ్ అని పిలుస్తారు దీనిని. 2015లో భారత ప్రభుత్వం ఏదైనా రాష్ట్రానికి చెందిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల కార్యాచరణ మరియు ఆర్థిక మార్పు కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. మేజర్గా ఇది ఒక డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అండి, అంటే రుణ పునర్నిర్మాణ ప్రణాళిక. ఇది ఐచ్ఛికంగా అంటే వాలంటరీగా రాష్ట్రాలకు ఇష్టమైతే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అయిన రాష్ట్రాలు తమ డిస్కమ్లలోని 75% అప్పులను అవి టేకన్ ఓవర్ చేసుకోవాలి అండి. మిగిలిన 25% అప్పులకు డిస్కమ్లు బాండ్లను జారీ చేస్తాయి. వీటినే మనం ఉదయ్ బాండ్స్ అని పిలుస్తాము. సో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి లాభం ఏంటి? సో ఇలాగ జాయిన్ అయిన రాష్ట్రాలకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కావచ్చు, మరియు ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ వంటి అనేక పథకాల కింద అదనపు ప్రాధాన్యత నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా డిస్కమ్ల యొక్క డెట్ని తగ్గించడం కోసం, రుణభారాన్ని తగ్గించడం కోసం డెట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అనేది ఈ ఉదయ్ స్కీమ్ కింద తీసుకురావచ్చు. అండ్ ప్రారంభంలో దీనిని 4 సంవత్సరాలకి 2019 వరకు దీనిని అమలు చేయడం జరిగిందండి. అయితే దీని యొక్క ప్రాధాన్యతని గుర్తించి 2020-21 కేంద్ర బడ్జెట్లో ఉదయ్ 2.0ని కూడా ప్రారంభించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అరకొర పెన్షను దయనీయం. సో కొంతమంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు 10,000 నుంచి 15,000 అరకొర పెన్షన్ అందుతుండడంపై సుప్రీంకోర్టు బుధవారం విచారం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి దయనీయమని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు చట్టపరమైన విధానాన్ని అనుసరించడం బదులు మానవీయ కోణంలో ముందుకు వెళ్లాలని కోరింది. యాక్చువల్గా ఈ హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పెన్షన్ విధానంలో 2 మోడల్స్ ఉన్నాయండి. జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయవాదులుగా పదోన్నతులు పొందిన వారికి నూతన పెన్షన్ విధానం అమలవుతుంది. మరోవైపు న్యాయవాదుల నుంచి హైకోర్టు న్యాయమూర్తులైన వారికి పాత పెన్షన్ విధానం వర్తిస్తుంది. ఈ విధంగా 2 రకాల మోడల్స్ ఉండడం వలన కొంతమందికి 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తుంది. సో ఇలాంటి సందర్భాలలో మానవీయ కోణంలో ముందుకు వెళ్ళాలి అని సుప్రీంకోర్టు అధికారులను కోరడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్లో ఈరోజు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క శాలరీస్, పెన్షన్స్, అలవెన్సెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దామండి. శాలరీస్, గ్రాట్యుటీ, పెన్షన్, అలవెన్సెస్ ఎక్సెట్రా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ గవర్న్డ్ బై ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ యాక్ట్ 1958. సో ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి వాళ్ళ యొక్క శాలరీస్ కావచ్చు, అలవెన్సెస్ కావచ్చు నిర్దేశించబడతాయి. అలానే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ హైకోర్టు జడ్జెస్ శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ యాక్ట్ 1954 ప్రకారం నిర్దేశించబడతాయి. సో జడ్జెస్ యొక్క శాలరీస్లోనూ కావచ్చు, అలవెన్సెస్లో కావచ్చు ఏదైనా మార్పులు చేయాలి అనుకుంటే ఈ చట్టాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ద శాలరీస్, పెన్షన్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో సుప్రీంకోర్టు జడ్జిల యొక్క శాలరీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా భారత సంచిత నిధి మీద ఖర్చు చేయబడతాయి. సో ఇలా భారత సంచిత నిధి మీద ఖర్చు చేయబడినవి సుప్రీంకోర్టు యొక్క జడ్జిల యొక్క ఈ అలవెన్సెస్ పార్లమెంటులో డిస్కషన్కి వస్తాయి తప్ప ఓటింగ్కి రావు. ఇక్కడే కన్సాలిడేటెడ్ ఫండ్ అపాన్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
అలానే whereas the salaries and allowances of the high court judges are charged upon the consolidated fund of the states and the pension is charged upon the consolidated fund of India. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్ర సంకుచిత నిధుల మీద ఖర్చు చేయబడుతుంది. కానీ పెన్షన్ మాత్రం భారత సంకుచిత నిధి నుంచి ఖర్చు చేయబడుతుంది. అంటే పెన్షన్ విషయంలో బోత్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జెస్కి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే వస్తాయి. కానీ శాలరీస్ విషయంలో మాత్రం హైకోర్టు జడ్జెస్కి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్స్ నుంచి వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఒకే విధానం ఉండదు. సో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి దేశం మొత్తానికి ఒకే విధానం ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రానికి మధ్య పరిస్థితులకు తగినట్టుగా వేరువేరుగా ఉండొచ్చు అని పేర్కొంది. సామాజిక, ఆర్థిక, ఇతర ఇబ్బందులతో ఏ ఒక్కరూ న్యాయానికి దూరం కారాదనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటు కోసం 2008లో పార్లమెంటు చట్టం చేసింది. అయితే రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని బట్టి ఈ గ్రామ న్యాయాలయాల ఏర్పాటు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మనకి గ్రామ పంచాయతీలు, దేశ రాజధాని అయిన ఢిల్లీలో గ్రామ పంచాయతీలే లేనందున ఢిల్లీలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అవసరమే లేదని కూడా ఇక్కడ పేర్కొంది. ఈ గ్రామ న్యాయాలయాలని రూరల్ ఏరియాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ క్విక్ జస్టిస్ అంటే తక్కువ మొత్తంలో త్వరగా జస్టిస్ అందించే విధానంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనిని 2008 చట్టం గ్రామ న్యాయాలయాస్ యాక్ట్ 2008 చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. ఎక్సెప్ట్ నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ ట్రైబల్ ఏరియాస్ స్పెసిఫైడ్ ఇన్ ద యాక్ట్. ఈ గ్రామ న్యాయాలయాలలో ఒక న్యాయాధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారండి. అతనిని ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్టు. హైకోర్టుని సంప్రదించి స్టేట్ గవర్నమెంట్ ఈ న్యాయాధికారిని అపాయింట్ చేస్తుంది. హీ మస్ట్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. సో ఎవరైతే ఈ న్యాయాధికారి ఉన్నారో అతను ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కి అర్హత సాధించి ఉండాలి. సో అలాంటి వ్యక్తుల్ని మాత్రమే స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఈ గ్రామ న్యాయాలయాలు ఏ విధంగా వర్క్ చేస్తాయనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, ప్రమోట్స్ సెటిల్మెంట్ త్రూ కన్సిలియేషన్ బిట్వీన్ ద పార్టీస్. సంప్రదింపుల ద్వారా రెండు పార్టీల మధ్య సెటిల్మెంట్ కోసం ఈ గ్రామ న్యాయాలయాలు ప్రయత్నిస్తాయి. అండ్ మేజర్గా మనకి సమ్మరీ ప్రొసీజర్ ఇన్ క్రిమినల్ ట్రయల్స్లో అయితే విచారణ జరుగుతూ ఉంటుంది. బౌండెడ్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, నాట్ బౌండ్ బై ద రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్. మనకి సహజ న్యాయ సూత్రాల మీద ఇది ఆధారపడి వర్క్ చేస్తుంది. బట్ నాట్ బౌండ్ బై ద రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్. సో సాక్ష్యాలు వాటికి సంబంధించిన చట్టాల ప్రకారం ఇది వర్క్ చేయదండి. సహజ న్యాయ సూత్రాల మీద ఇది వర్క్ చేస్తుంది. మనకి దీనిలో గ్రామ న్యాయాలయాలలో ఏదైనా తీర్పు వస్తే ఆ తీర్పు మీద అపీల్ కోసం క్రిమినల్ కేసు అయితే సెషన్స్ కోర్టులో అపీల్ చేసుకోవచ్చు. అండ్ సివిల్ కేసెస్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టులో అపీల్ చేసుకోవాలి. సో ఇలాగ అపీల్ చేసుకున్న కేసెస్ని వితిన్ 6 monthsలో డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత కోర్ట్స్కి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్హెచ్ఆర్సీ సారథి ఎంపికపై మోదీ, ఖర్గే, రాహుల్ భేటీ. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్పర్సన్ ఎంపిక చేయడానికి 6 మెంబర్స్తో కూడిన సెలక్షన్ కమిటీ భేటీ అయ్యిందండి. సో దానికి సంబంధించి ఈ ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అసలు ఎన్హెచ్ఆర్సీ కంపోజిషన్ ఇక్కడ చూడండి. ఎన్హెచ్ఆర్సీలో 5 ఫుల్ టైమ్ మెంబర్స్ అండ్ 7 డీమ్డ్ మెంబర్స్ ఉంటారు. చైర్పర్సన్గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టుని కానీ ఎంపిక చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ వచ్చి సెక్రటరీ జనరల్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ. మనకి అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఆల్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. చూడండి, రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ ఏ 6 members కమిటీ. ఎవరు ఉంటారండి ఈ 6 members కమిటీలో? ప్రధానమంత్రితో పాటు స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఇక్కడ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాదు, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ బోత్ హౌసెస్. అంటే రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ మరియు లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఈ 6 members కమిటీలో సభ్యులుగా ఉంటారు. సో ఇప్పుడు ఈ 6 members కమిటీయే భేటీ అయ్యిందండి కొత్త చైర్పర్సన్ని ఎంపిక చేసుకోవడం కోసం.
ఇక్కడ టెన్యూర్ ఆఫ్ ద మెంబర్స్ చూడండి 3 years ఆర్ టిల్ ఏజ్ ఆఫ్ 70 విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. 3 సంవత్సరాల కాలపరిమితితో కానీ లేదా 70 సంవత్సరాల వయసు వాళ్ళ ఏజ్ వచ్చే వరకు కానీ వాళ్ళు మెంబర్స్గా కొనసాగించవచ్చు లేదా చైర్పర్సన్గా కొనసాగవచ్చు. ఇక్కడ 3 years అనేది ఇంపార్టెంట్ అండి. ఎర్లియర్ ఇది 5 yearsగా ఉండేది. అండ్ 2019లో దీనికి సంబంధించిన ఒక బిల్లు మనం తీసుకురావడం జరిగింది. ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ బిల్ 2019 ప్రకారం దీనిని మనము 5 years నుంచి 3 yearsకి తగ్గించడం జరిగింది. ఈ నూతన చట్టం అమెండ్మెంట్ ప్రకారం మనము దీనిని తగ్గించడం జరిగింది. అలానే రిమూవల్ ప్రాసెస్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ ద చైర్మన్ ఆర్ ఎనీ మెంబర్. రాష్ట్రపతి తొలగించే అధికారం ఉంటుందండి రాష్ట్రపతికి. అండ్ గ్రౌండ్స్ ఏ కారణాల చేత తొలగించాలి అంటే చార్జెస్ ఆఫ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ. సో ఏదైనా మిస్బిహేవియర్ తప్పు చేసినా లేదా ఇన్కెపాసిటీ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయినా ఈ 2 కండిషన్స్లో మాత్రమే రాష్ట్రపతి ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ని కానీ మెంబర్స్ని కానీ తొలగించవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం. సో రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకని జాతికి అంకితం చేయడం జరిగిందండి. సో ఆ కంటెక్స్ట్లో మనకి ఐఎన్ఎస్ నిర్దేశక్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక అనేది ఒక సర్వే షిప్ అండి. దీని ద్వారా హిందూ మహాసముద్ర జలాల ఖచ్చితమైన కొలతలు, సముద్ర సమగ్ర స్వరూప చిత్రాల రూపకల్పన సాకారం కాగలదని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గారు తెలిపారు. దీనిని డిసెంబర్ 18వ తేదీన విశాఖలోని సముద్ర జలాలలోకి కమిషన్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ ద సెకండ్ షిప్ ఇన్ ద సిరీస్ ఆఫ్ 4 సర్వే షిప్స్ బిల్ట్. యాక్చువల్గా ఇది 4 సర్వే షిప్స్లో మనకి ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఇది సెకండ్ షిప్ అండి. ఫస్ట్ షిప్ నేమ్ వచ్చి ఐఎన్ఎస్ సంధాయక్. ఆల్రెడీ మనకి ఫిబ్రవరిలోనే దీనిని కమిషన్ చేయడం జరిగింది సముద్ర జలాలలోకి. దీని స్పెసిఫికేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీని డిస్ప్లేస్మెంట్ వెయిట్ వచ్చి మనకి 3400 tons. అలానే దీని యొక్క టోటల్ లెంత్ వచ్చి మనకి 110 మీటర్స్గా చూడవచ్చండి. ఇక్కడ మనము ఇట్ కెన్ అచీవ్ ఏ స్పీడ్ ఆఫ్ మోర్ దాన్ 18 knots. 18 నాట్ల కంటే ఎక్కువ స్పీడ్ని ఇది అచీవ్ చేయగలుగుతుంది. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఇండియాస్ మ్యారిటైమ్ పవర్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. సో హిందూ మహాసముద్రంలో భారతదేశం యొక్క మ్యారిటైమ్ పవర్ని ఇది ఇంక్రీజ్ చేయడానికి సహాయపడుతుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.82 లక్షల కోట్లు. ప్రత్యక్ష పన్నులు నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క వసూళ్లు మనకి ఈ సంవత్సరంలో 15.82 లక్షల కోట్లుగా ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఈ నెల 17 నాటికి 16.45% వృద్ధితో 15.82 లక్షల కోట్లకు చేరాయని ప్రభుత్వం వెల్లడించింది. ముందస్తు పన్ను చెల్లింపుల బాగా జరగడంతో ఇది సాధ్యమైంది. అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ వల్ల మనకి ఈ నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బాగా సాధ్యమైందని తెలిపారు. ఈ ముందస్తు పన్ను వసూళ్లు 21% పెరిగి 7.56 లక్షల కోట్లకు చేరాయి. ప్రజెంట్ నికర పన్ను వసూళ్లలో కార్పొరేట్ పన్ను 7.42 లక్షల కోట్లు అండ్ కార్పొరేటేతర పన్నులు 7.97 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి కార్పొరేట్ ట్యాక్స్ అనేది నియర్లీ 50% ఆఫ్ ట్యాక్స్గా చెప్పుకోవచ్చు డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లలో మనకి. అలానే సెక్యూరిటీల లావాదేవీలు ఎస్టీటీ అంటాం మనము, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్, దీనిని 40,114 కోట్లుగా వసూలైంది. అలానే మనకి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20.32% వృద్ధితో 19.21 లక్షల కోట్లుగా నమోదైంది. సో ఇదంతా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మనం డిస్కస్ చేసామండి. అసలు డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి మధ్య డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ ట్యాక్సెస్ చూడండి, దీస్ ఆర్ పెయిడ్ డైరెక్ట్లీ బై ద ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ టు ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. గవర్నమెంట్కి మనం ప్రత్యక్షంగా కట్టే పన్నుని డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్స్ ఇన్కమ్ ట్యాక్స్, మన ఇన్కమ్ మీద ఇంత ట్యాక్స్ పే చేస్తారు, దానిని ఇన్కమ్ ట్యాక్స్, అది డైరెక్ట్గా మనం పే చేయాలి, అందుకే అది డైరెక్ట్ ట్యాక్స్గా మనం చెప్పవచ్చు. కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు, క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, ప్రొఫెషన్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్కి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూడండి, దీస్ ఆర్ పెయిడ్ బై వన్ ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ టు ద గవర్నమెంట్ అండ్ సబ్సిక్వెంట్లీ ద ట్యాక్స్ బర్డెన్ ఈజ్ పాస్డ్ ఆన్ టు ఏ డిఫరెంట్ ఎంటిటీ ఆర్ ఇండివిజువల్.
సో ఇది ముందు ఒక కంపెనీ కానీ ఒక ఇండివిజువల్ కానీ పే చేస్తారు, కానీ అక్కడి నుంచి ఆ బర్డెన్ అంతా లోయర్ లాస్ట్ కన్జ్యూమర్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నారు, ఆ బిస్కెట్ ప్యాకెట్కి సంబంధించిన ట్యాక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ముందే గవర్నమెంట్కి పే చేస్తుంది, కానీ ఆ ట్యాక్స్ బర్డెన్ అనేది చివరి కన్జ్యూమర్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ మీదే అది పడుతుంది. సో ఇలాంటి వాటిని మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లేదా పరోక్ష పన్నులు అని పిలుస్తాం. వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కావచ్చు, వాల్యూ అడిషన్ ట్యాక్స్ వ్యాట్, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, సెక్యూరిటీస్ యాక్చువల్గా ఎస్టీటీ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్ అండి. సో ఎస్టీటీ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్గా చెప్పుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేరళలో మంకీ పాక్స్ కలకలం. సో మనకి మళ్ళీ మంకీ పాక్స్ వైరస్ అనేది ఇది ఒక వైరల్ జునాటిక్ డిసీజ్ అండి. సో ఇది మళ్ళీ మనకి కేరళలో కనిపిస్తూ ఉంది. కేరళలో ప్రాణాంతక మంకీ పాక్స్ వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. యూఏఈ నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ మంకీ పాక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూస్తే ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందండి. ప్రైమరీలీ యానిమల్స్ ఆర్ టిపికల్లీ బై రోడెంట్స్, ఏవైతే ఎలుకలు ఇవి ఉంటాయో వీటి ద్వారా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది. మేజర్ రిజర్వాయర్ ఆఫ్ వైరస్ వచ్చి మనకి రోడెంట్స్లో కనిపిస్తూ ఉంటుందండి. ఇది బైట్స్ కానీ స్క్రాచెస్ కానీ కన్జంప్షన్ ఆఫ్ బుష్ మీట్ అంటే అడవులలో ఉండే వైల్డ్ యానిమల్స్ యొక్క మీట్ని కానీ ఇలాంటివి తినడం వలన మనకి ఈ మంకీ పాక్స్ అనేది వస్తుంది. అయితే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా పాసిబుల్ ఉంది, బట్ వెరీ లిమిటెడ్. ఎప్పుడైనా క్లోజ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సెక్రేషన్ ఆర్ స్కిన్ లీజన్స్తో వస్తే మాత్రమే మనకి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళ యొక్క తుంపరలు దగ్గినప్పుడు అట్లాంటి వాటి నుంచి మనము డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అప్పుడు మనకి ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా పాసిబుల్ ఉంటుంది. అండ్ దీని యొక్క సిమ్టమ్స్ని చూస్తే మనకి ఇంటెన్స్ హెడేక్, స్వోలెన్ లింప్ నాడ్స్, బ్యాక్ ఏక్, ఫీవర్, చిల్స్, ఎగ్జాస్షన్, మజిల్ ఏక్స్, ర్యాష్, ఇల్నెస్ లాస్ట్స్ ఫర్ 2 to 3 weeks. ఇట్లాంటిది ఇది మనకి 2 to 3 weeks ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పరిశోధకులకు కరదీపిక. సో ఇటీవలి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి సంబంధించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ప్రముఖ రచయిత, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి పురస్కారం అందజేయనున్నారు. 2024 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు మొత్తం 21 మందికి ఇవ్వడం జరిగిందండి. ఇందులో హిందీ రచయిత్రి గగన్ గిల్, ఆంగ్ల రచయిత్రి ఈస్టరిన్ కిరే సహా మొత్తం 21 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించనున్నాయి. పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నూజండ్ల మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామంలో జన్మించారు. సో ఈయన రచించిన దీపిక అనే ఈ వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ 2024 అవార్డు వరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మిస్టర్ మాయావి నిష్క్రమణ, అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ గుడ్ బై. సో భారత బౌలర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పడం ప్రకటించడం జరిగింది. ఇది మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనము స్టాటిస్టిక్స్ చూస్తే అశ్విన్ మొత్తంగా 106 టెస్టులలో 537 వికెట్లు సాధించి అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో కుంబ్లే తర్వాత 2వ స్థానంలో ఉన్నాడండి. అశ్విన్ 37 సార్లు 5 వికెట్ల ఘనతను సాధించాడు. ఇతడు 116 వన్డేలలో 156 వికెట్లు, 65 టీ20లలో 72 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అండ్ ఇటు బ్యాటింగ్లో కూడా అశ్విన్ సుమారు 3503 పరుగులు టెస్ట్ పరుగులు చేసి ఎన్నో సందర్భాలలో బ్యాట్తో కూడా ఉపయోగపడ్డాడు. అలానే 6 సెంచరీలు కూడా ఈయన సాధించాడు. అండ్ అశ్విన్ 11 సార్లు టెస్టులలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అవార్డులు అందుకున్నాడు. ఈ అవార్డును అత్యధిక సార్లు గెలిచిన ఆటగాడిగా అతడు మురళీధరన్ సరసన ఉన్నాడు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సముద్ర మట్టం పెరుగుదలలో 5వ స్థానంలో విశాఖపట్నం. సో దేశంలో సముద్ర మట్టం పెరుగుతున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తెలిపారు. లోక్సభలో ఈయన ఒక క్వశ్చన్కి ఇలాగ ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం 1900 నుంచి 2000 మధ్యలో భారతదేశ తీర ప్రాంతంలో సముద్ర మట్టం ఏటా సగటున 1.7 మిల్లీమీటర్లు పెరుగుతూ వచ్చిందని తెలిపారు. అండ్ హిందూ మహాసముద్రం ఉత్తర భాగం 1993 నుంచి 2015 మధ్యకాలంలో 3.3 మిల్లీమీటర్ల మేర పెరిగినట్టు వివరించారు. అయితే 1993 నుంచి 2020 మధ్యకాలంలో విశాఖపట్నంలో
4.27 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టం పెరిగింది. ఇది మనకి భారతదేశంలో 5వ స్థానంలో విశాఖపట్నం ఉంది ఇప్పుడు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ సేవల దిశగా శాప్ అంటే మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పొచ్చు. మనకి క్రీడలలో డిజిటల్ సర్టిఫికేట్స్ అందించే మొదటి రాష్ట్రంగా ఏపీ ఇప్పుడు అవతరించనున్నది. వాట్సాప్ ద్వారా ధృవపత్రాలు పొందేలా క్రీడా యాప్ని రూపొందించనున్నారు. మనకి క్రీడాకారులు వివిధ ఆటలలో ఆడిన ధృవపత్రాలు పొందాలి అంటే గతంలో కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరగాల్సి వచ్చేది. స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలు, ఉన్నత చదువులకి, ఇతర ఆటలలో పాల్గొనేటప్పుడు నానా ఇబ్బందులు పడేవారు. ఆ సమస్యలకు చెక్ పెట్టేలాగా ప్రభుత్వం క్రీడా యాప్ను రూపొందించింది. ఈ యాప్ సహాయంతో సర్టిఫికెట్లను సులువుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఈ నేపథ్యంలో క్రీడల్లో డిజిటల్ సర్టిఫికెట్లు అందించే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే క్రీడా యాప్లో నమోదు చేసుకున్న క్రీడాకారుని అడ్రస్, ఆధార్ నెంబర్ సహా అన్నీ ఇందులో ఉంటాయి. యాప్లో ఎప్పుడు చేరారు, ఎన్ని ఆటలు ఆడారు అనే వివరాలన్నీ నమోదు చేస్తారు. ఆయా పోటీలలో వారు సాధించిన పత్రాలన్నీ కూడా డిజిలాకర్లోకి చేర్చుతారు. దీంతో అభ్యర్థి తన ఫోన్లోనే ఆధార్ నెంబర్తో తన పత్రాలన్నీ పొందవచ్చు. రాష్ట్రంలో డిజిలాకర్ను క్రీడా శాఖనే మొదటిసారిగా వినియోగించనుంది. సో ఫస్ట్ టైం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున డిజిలాకర్ని స్పోర్ట్స్ ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో ఇది యూజ్ చేస్తున్నారు. మరోవైపు గతంలో పోటీలలో పాల్గొనకున్న అసోసియేషన్లు అక్రమంగా సర్టిఫికెట్లు అందించేవి. ఈ యాప్తో వాటికి చెక్ పడనుంది. క్రీడాకారుడు యాప్లో నమోదు చేసుకున్నప్పటి నుంచి వారు ఆడిన ప్రతి ఆటకు సంబంధించిన వివరాలు దీనిలో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ నకిలీ పత్రాలు తీసుకొచ్చినా దీనిలో తనిఖీ చేసినప్పుడు పట్టుబడతారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కోచ్లు ఉన్నారు, వారి పరిధిలో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారనే వివరాలు కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి. సో ఇది మనకి క్రీడా యాప్ అనేది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పెట్టే విధంగా, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా దీనిని డిజైన్ చేస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టం 2024. ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం అంటే రైట్స్ ఆఫ్ రికార్డ్ని తీసుకురావడం జరిగిందండి. ఇంతకుముందు ఉండే ధరణి వ్యవస్థని ప్రక్షాళన చేసి దీనిని చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇందులో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే భూదార్, ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి భూమి కమతానికి ఒక భూదార్ని ప్రత్యేక సంఖ్యతో ఏర్పాటు చేస్తున్నారు. అలానే గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలను అందించడానికి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తారు. అలానే చట్టబద్ధ హక్కులను నమోదు కొరకు అంటే 38E కానీ 13B వంటి వివిధ చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా పొందిన యాజమాన్య హక్కులను నమోదు చేయడము, అలానే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కొరకు జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీళ్ల వ్యవస్థ మరియు ప్రత్యేక భూ పరిపాలనా ట్రిబ్యునల్స్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనము తహసీల్దార్ స్థాయిలో అవ్వకపోతే భూ సమస్యల పరిష్కారము 60 రోజులలోపు ఆర్డీఓ స్థాయిలో కూడా అవ్వకపోతే నెక్స్ట్ 60 డేస్లో మనము జిల్లా కలెక్టర్కి కూడా అప్పీల్ చేసుకునే 2 అంచెల వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగిందండి. పేద రైతులకి ఉచిత న్యాయ సహాయం కూడా అందిస్తారు దీనిలో. అండ్ సాదా బైనామాల క్రమబద్ధీకరణ అంటే ఇదివరకు తెల్ల కాగితాల మీద చేసుకునే ఒప్పందాలని ఇంతకుముందు ఆన్లైన్లో అవి దరఖాస్తు చేసుకుని పెండింగ్లో ఉంటే అలాంటి వాటిని కూడా క్రమబద్ధీకరించడానికి ఇక్కడ ఈ చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది. అలానే పకడ్బందీగా మ్యూటేషన్స్ అంటే సరైన విచారణతో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యూటేషన్ను అప్పీల్కి కూడా అవకాశము, వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్ లేకుండా మ్యూటేషన్తో పాటుగా మ్యాప్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ భూ రికార్డుల సవరణ కోసం డిజిటల్ ల్యాండ్ రికార్డుల సవరణ పార్ట్ బి కేసులపై నిర్ణయానికి అవకాశం కల్పిస్తారు. అలానే గ్రామ కంఠము అబాదీలకి కూడా భూ హక్కుల కల్పన కోసం ఈ చట్టంలో నిబంధనల్ని రూపొందించారు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్-లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, అకార్డింగ్ టు ద ఫైనాన్స్ మినిస్ట్రీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా హ్యావ్ రికార్డెడ్ దేర్ హైయెస్ట్ ఎవర్ అగ్రిగేట్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 1.41 lakh crores ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23-24. సో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని యొక్క మొత్తం ఆదాయంలో ప్రాఫిట్ అంటే మొత్తం నెట్ అగ్రిగేట్ ప్రాఫిట్ అనేది 1.41 lakh crore తేలిందండి. సో ఇది ఇప్పటి వరకు హైయెస్ట్ ఎవర్.
అలానే బ్యాంకుల యొక్క గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తుల విలువ కూడా మనకి 3.12%కి తగ్గింది. ఇందువరకు మనకి పీక్గా 14.58% ఉండేది మార్చి 2018లో. అది ప్రస్తుతం సెప్టెంబర్ 2024కి 3.12%కి తగ్గింది. సో ఈ విధంగా బ్యాంకింగ్ హెల్త్ అనేది కూడా మనకి ప్రాఫిటబుల్గానే ఉంది అని తెలియజేస్తుంది. అలానే కేంద్ర ప్రభుత్వం ఒక నూతన స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందండి. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఈఎన్డబ్ల్యూఆర్ బేస్డ్ ప్లెడ్జ్ ఫైనాన్సింగ్. ఈఎన్డబ్ల్యూఆర్ అంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్. యాక్చువల్గా ఈ స్కీమ్ని దీనికోసం సుమారు 1000 కోట్లతో ఒక కార్పస్ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగిందండి. రైతులకి పోస్ట్ హార్వెస్ట్ ఫైనాన్స్ తీసుకోవడం కోసం, అంటే పంటలు పండించిన తర్వాత ఆ పంటని వేర్ హౌసెస్లో దాచుకుని ఆ వేర్ హౌస్ ఇచ్చిన రిసిప్ట్స్ని, మనం ఎలక్ట్రానిక్ రిసిప్ట్స్ని దానిని కొలాటరల్ పెట్టుకుని రుణం పొందే విధంగా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దీనినే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఈఎన్డబ్ల్యూఆర్ బేస్డ్ ప్లెడ్జ్ ఫైనాన్సింగ్ అని పిలుస్తారు. సో ఇది మనకి పోస్ట్ హార్వెస్ట్ ఫైనాన్స్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.